హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిప్ 937 డైలీ వ్లాగ్స్ అండి. నిన్న సోమవారం అమావాస్య కదండి. అలాగే ఇంట్లో కూడా అధిక మాసం పూజ అంటే 33 డేస్ కాబట్టి అమావాస్య రోజు కూడా చేసుకున్నాను. ఇలా శివుడికి 33 మల్లెపూలు పెట్టుకొని 33 పత్రి దళాలు పెట్టుకున్నాను. అలాగే శ్రీకృష్ణుడికి అయితే 33 రోజులకు 33 పూలు పెట్టుకుంటాం కదండి. కొన్ని రోజులు వీలుకాని రోజులు ఇవన్నీ పెట్టుకున్నాను. అలాగే 33 అంగూర గ్రేప్స్ పెట్టుకున్నాను, ద్రాక్ష పళ్ళు. అలాగే 33 ఇలాంటి ముగ్గు కొట్టుకున్నాను. చిన్న పద్మలాగా. అలాగే అడుగులు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని ముందుగానే పెట్టుకుంటే పూజ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సోమవారం పూజ అంతా ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే గుడికి వెళ్ళాను. సోమవతి అమావాస్య కాబట్టి సోమవతి అమావాస్య సోమవారం వచ్చిన వాటిని సోమవతి అమావాస్య అంటారు. నిన్న అమావాస్య సూర్యోదయంకి ఉంది కాబట్టి సోమవతి అమావాస్య చేసుకునే వాళ్ళు చాలామంది కూడా చేసుకున్నారండి. ఈ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టు కింద పూజ అయితే చేస్తారండి. మీలో ఎంతమందికి సోమవతి అమావాస్య గురించి తెలుసా కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సోమవతి అమావాస్య పూజ చేస్తే కూడా మా ఛానల్కి వీడియోస్ అయితే షేర్ చేయండి. శ్రీకృష్ణుడికి తులసి దళాలు, పువ్వులు, అలాగే గన్నేరు పూలు, అలా రకరకాల పూలు అయితే తెచ్చిపెట్టుకున్నాను. ఇలా అయితే పద్మాలు లాంటివి కొట్టుకున్నాను. ఈ 33 రకాల అచ్చులు దొరకడం కష్టం. కొన్ని చేత్తో వేసుకునేవి కూడా ఉంటాయి. ఎలా వీలైన వాళ్ళు అలా అయితే వేసుకొని 33 రోజులు అయితే కంటిన్యూగా చేసుకుంటున్నారు. ఇలా అయితే 33 గ్రేప్స్ అయితే నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి కూడా గ్రేప్స్ నైవేద్యం పెట్టుకున్నాను. శివయ్యకి అయితే పండు నైవేద్యం పెట్టుకున్నాను. 33 రకాల పూల కోసం ఇలా పూలు, పత్రి, గ్రేప్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గుడికి వెళ్ళాను. రావి చెట్టు కింద ఇలా అలికి ముగ్గులు పెట్టుకొని దారం చుట్టుకొని చెట్టుకి పూజ చేసి వస్త్రం వేసి రావి చెట్టుకు దండ వేసుకొని గౌరమ్మ చేసి పెట్టుకొని పూజ అయితే చేస్తారండి. ఇది భర్త ఆయుష్ కోసం, సౌభాగ్యం కోసం చేస్తారు. చెట్టుకు ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసి గంధం పెట్టి బొట్టు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దండ వేసి పూలు పెట్టుకొని వస్త్రం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ అలికి అడుగులు వేసుకోవాలి, గౌరమ్మ చేసుకోవాలి. కొన్ని బియ్యం పోసి అందులో గౌరమ్మ పెట్టుకోవాలి. ఇలా అయితే రావి చెట్టుకు పూజ. సోమవారం అమావాస్య వచ్చిన రోజు సోమవతి అమావాస్య అంటారు. ఇలా సోమవారం వచ్చిన అమావాస్యని సోమవతి అమావాస్య అంటారు. ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకొని వస్త్రం అయితే పెట్టుకొని మాల అయితే వేసుకున్నాను. ఇలా చేసుకోవడమే కాదండి, ఈ చెట్టుకి పొడి బియ్యం పోస్తారు, గాజులు కడతారు. ఇలా కింద అలికి గోడగులు పద్మాలు కూడా పెడతారు. ఇది సోమవతి అమావాస్య భర్తల ఆయుష్ కోసం, సౌభాగ్యం కోసమే చేస్తారు. వటసావిత్రి పూర్ణిమ అయినా సరే ఇది దాదాపుగా 108 వస్తువులు చెట్టుకు వేసుకుంటూ చేస్తారు. లేదంటే 108 ప్రదక్షిణాలు చేస్తాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువు వేసుకుంటారు. కొంతమంది 11 అమావాస్యలు చేస్తారు, కొంతమంది 21 చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ఇలా దారం చుట్టుకుంటూ ప్రదక్షిణాలు అయితే చేయాలి. అక్కడ ఓడి బియ్యం చెట్టుకు పోస్తారు. అలాగే చెట్టు చుట్టూ దారం చుడతారు. ఇలా 108 ప్రదక్షిణాలు చేసి భర్త సౌభాగ్యం కోసమే చేసే ఈ పూజని సోమవతి అమావాస్య అంటారు. మీలో ఎంతమంది సోమవతి అమావాస్య చేస్తారో కమెంట్ చేయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. వచ్చిన రోజు మాత్రం మిస్ కాకుండా అయితే పూజ చేసుకోండి. అలాగే చెట్టుకు పూజ చేసి నైవేద్యం పెట్టుకుంటారు. ఈ చెట్టు దగ్గర బియ్యం కూడా పోస్తారు. చాలామంది ముత్తైదులు కలిసి అయితే ఇలా చేస్తూ ఉంటారు. ఎవరికి వీలేదు, ఎవరికి తోచినంత వాళ్ళు. మనం 108 చేయలేము అనుకున్న వాళ్ళు 11 ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ 108 చేస్తా అన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒకటి వస్తువు చెట్టుకు వేసుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేసుకుంటూ అన్నీ అక్కడ పెట్టుకొని ఆ వేసిన వస్తువులు ముత్తైదులందరికీ తాంబూలంగా అయితే ఇస్తారండి. ఇలా చెట్టుకు దారం చుట్టుకొని ప్రదక్షిణలు చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న మనం పోసిన ఓడి బియ్యం కానీ పెట్టిన వస్తువులు కానీ అందులో ముత్తైదులకైతే ఇవ్వాలండి. ఇలా సింపుల్గా సోమవతి అమావాస్య పూజ చేసుకుంటారు. దీనికి వ్రతకథ కూడా ఉంటుందండి. ఇలా పూజ చేసుకుంటే భర్త ఆయుష్ చాలా బాగుంటుంది, సౌభాగ్యంగా ఉంటామనేసి చేసుకుంటాము. అలాగే వటసావిత్రి పౌర్ణిమ పూజ కూడా అలాగే చేసుకుంటాము. కాకపోతే మేడి చెట్టుకు చేసుకుంటాము. ఇదైతే రావి చెట్టుకు చేసుకుంటాము. మీలో ఎంతమంది పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడ చెట్టుకు దీపం వెలిగించుకోవాలి, అగరబత్తులు పెట్టాలి, నైవేద్యం చూపించాలి. ఇలా గుళ్ళల్లో మధ్యలో ఉంటే ఎండాకాలమైన ప్రదక్షిణలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ చాలామంది కూడా చేసుకున్నారు. ఇలా అడుగులు పద్మాలు వేసుకుంటూ గొడుగులు వేసుకుంటూ పూజ అయితే కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. మీరు కూడా ఎవరైనా చేశారా సోమవతి అమావాస్య? అలా ప్రతిసారి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకం వస్తువు వేసుకుంటారు. అంతేకాదండి, ఇంకా ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనకు రావి చెట్టే ముఖ్యం అనేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వీలైన వస్తువులు వేసుకుంటూ ఇలా రావి చెట్టుకైతే ప్రదక్షిణలు చేస్తారు. ఆ ప్రదక్షిణలు చేయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ వస్తువు అయితే వేసుకుంటామో పల్లీలు కానీ, కిస్మిస్లు కానీ, 108 బియ్యం ప్యాకెట్ కానీ
ఏవైనా సరేనండి, ఏవి వేసుకున్నా కూడా ఇలా మహిళలందరూ సౌభాగ్యం కోసమే కాబట్టి వీలైన వాళ్ళందరూ కూడా సోమవతి అమావాస్య అయితే పూజ చేసుకోవాలి. ఈ సోమవతి అమావాస్యకి కథ కూడా ఉంటుందండి. ఆ వ్రత కథ కూడా పెద్దగానే ఉంటుంది. మనం శ్లోకం చదువుకుంటూ ఆ శ్లోకాన్ని రావి చెట్టుకు మొదట్లో పసుపు కుంకుమ వేసాం కదండి, అక్కడ పూజ చేసుకుంటూ ఏదైనా ఒకటి పెట్టుకొని అందులో 108 పల్లీలు కానీ కిస్మిస్లు కానీ లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్కటి వేస్తూ ఉండాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ అందరికీ తాంబూలం ఇచ్చుకుంటూ ఇవైతే వస్తువులు ఇచ్చేస్తారండి. అంటే పండ్లే వేసుకోవచ్చు, లేదంటే మనం కొబ్బరికాయలు వేసుకోవచ్చు, ఎవరి స్తోమతకు తగ్గినట్టు ఓడి బియ్యం వేసుకోవచ్చు, కుంకుమ పెట్టెలు వేసుకోవచ్చు, ఎవరికి ఏది వీలైతే అది వేసుకోవచ్చు. దీప ప్రమిదలు కూడా వేసుకోవచ్చు, నెయ్యి ప్యాకెట్లు వేసుకోవచ్చు. ఇలా వీలైనన్ని సార్లు వీలైనన్ని 108 అయ్యేటట్టు వస్తువులు అయితే వేసుకుంటారు. 108 ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇక్కడ మహిళలందరూ సామూహికంగా చేస్తున్నారు కదండి. ఇలా చేయడం వల్ల రావి చెట్టు చుట్టూ తిరగడం కూడా హెల్త్కి చాలా బెనిఫిట్స్ మంచివి ఉంటాయి. అలాగే మనకు మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇవి రేర్గా వస్తాయండి. వచ్చిన వాటిని మిస్ కాకుండా పూజలు అయితే చేసుకోవడం మంచిది. మనం పూజ చేసుకున్న తర్వాత బ్రాహ్మణ ముత్తైదుకు ఆ ఓడిబియ్యాన్ని అయితే ఇస్తాము. అలాగే పంతులకి సాహిత్యంతో పాటు మనం పూజ చేసుకున్నందుకు దక్షిణ తాంబూలం ఇస్తాము. తనైతే ఓడిబియ్యం ప్యాకెట్లు వేసుకుంది, అందరికీ అవే ఇచ్చేసింది.